నమస్కారం. హలో. వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఇప్పుడే 'భజే వాయు వేగం' అని ఒక సినిమా చూసొస్తున్నాను. మన కార్తికేయ ఉన్నాడు కదా! 'RX100' హీరో కార్తికేయ గుమ్మకొండ. ఆయన 'వెంకట్' అనే మెయిన్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశాడు సినిమా. సినిమా పేరు 'భజే వాయు వేగం'. ఇది ఎట్లా చూడాలంటే సినిమాని మనం ఒక హాయిగా వీకెండ్ ఇంట్లో ఉన్నప్పుడు మనకి మధ్యాహ్నం హాయిగా లంచ్ చేసుకొని ప్రశాంతంగా ఉండి ఇంట్లో నెట్‌ఫ్లిక్స్ అట్లా ఆన్ చేసుకొని నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా సెలెక్ట్ చేసుకొని కూర్చొని చూస్తే బావుంటది. అదనమాట సినిమా. సినిమా పేరు 'భజే వాయు వేగం'. సినిమా మాత్రం పోయేది నత్తనడకన. అంతా స్లోగా స్టోరీ స్క్రీన్ ప్లే గురించి చెప్తాం. మనోళ్ళకి ఈ రెట్రో పిచ్చి ఎప్పుడు పుట్టిందో నాకు అర్థం కాలే. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అలానే ఓ 30 ఇయర్స్ బ్యాక్ వస్తే బాగుండేది సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత నాకు అసలు రివ్యూ చేయాలన్న ఇంట్రెస్టే పోయింది. నీరసంగా చేశా రివ్యూ. ఈ సినిమాకెళ్తే ఇది అంతే 30 ఇయర్స్ బ్యాక్, 35 ఇయర్స్ బ్యాక్ రావాల్సిన స్టోరీ. సో, ఔట్‌డేటెడ్ స్టోరీ సరే ఓకే. స్క్రీన్ ప్లే బాగుందా అంటే అది గూడా ఓకే. సోగా ఉంది. ఎంత అంటే ఒక్క సీన్ డ్రాగ్ చేసి ఆహ్, అసలు పాయింట్ రడ్డర్‌లెస్ షిప్ లాగా పోయిందనమాట సినిమా అంతా. బేసికలీ ఒక 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 ఫాదర్‌కి హెల్త్ ఇష్యూ ఉంటే కాపాడుకోవడం కోసం అని చెప్పి డబ్బులు సంపాదించాలి. ఎట్లా చేస్తాడనేది సినిమా బేసికల్లీ. బేసిక్ ప్రిమైస్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి చెప్పట్లేదు నేను. బట్ బేసిక్ ప్రిమైస్ అది. మనోడు చాలా స్మార్ట్ అనమాట హీరో. మనకి కొన్ని సీన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఆ స్మార్ట్‌నెస్‌ని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించడు మనోడు. అది ఎందుకు ఎందుకు వాడి క్యారెక్టర్ వేస్ట్ ఇంకెందుకు వాడి క్యారెక్టర్ నువ్వు అంత స్మార్ట్ అని చూపించినప్పుడు వాడికి స్మార్ట్‌నెస్‌ని వాడుకోవాలి కదా! మనోడు క్రికెట్ బెట్టింగ్ పెడుతుంటాడు. వాడి క్యాలిక్యులేషన్ యూజ్ చేసి క్రికెట్ బెట్టింగ్ పెడతాడు. సరే. ఆ క్రికెట్ అంత స్మార్ట్ ఉన్నోడు ఆ స్మార్ట్‌నెస్‌ని వాడుకొని ఎక్కడైనా చేయొచ్చు కదా! లేదు. ఎక్కడో అసలు ఏదో అయిపోతుంటుందనమాట స్టోరీ. సో, టిపికల్ ఎట్లా ఉంటదంటే ఆడియన్స్ గూడా సినిమాలో స్టోరీలో ఒక 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 క్యారెక్టర్ అయిపోవాలి. అప్పుడు మనకి చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాము. మనము ఫస్ట్ పర్సన్‌లో అక్కడ ఉండి చూస్తున్నట్టు మన ఫీలింగ్ వస్తది. ఇట్లాంటి సినిమాలు ఎట్లా అంటే ఆడియన్స్‌కి ఎవడో ఇట్లా కెమెరా పెట్టుకొని యాక్టర్‌లను యాక్ట్ చేయంటే వాళ్ళని ఫాలో అయితూ కెమెరా తీసుకెళ్తారనమాట. అప్పుడేంటంటే మనకు చూస్తుంటే ఏదో రియాలిటీ షో చూసినట్టు ఉంటది. సో, ఇది అంతే. జెమినీ టీవీ పెడితే వస్తాయి కదా సీరియల్‌లు. నాన్నకు క్యాన్సర్ డబ్బులు తేవాలి, వాడెవడో మోసం చేశాడు, ఈడెవడో మోసం చేశాడు, అట్లానే ఉంటది సినిమా అంతా. మళ్ళా కాంప్లెక్స్ ఒక విలన్, మళ్ళా ఆ విలన్‌కి రవిశంకర్, తర్వాత ఒక కన్నడ యాక్టర్ ఒకాయన 'స్కంద' సినిమాలో విలన్ ఒక చీఫ్ మినిస్టర్‌గా చేస్తాడు. ఒకాయన పేరు గుర్తులేదు నాకు. లోహిత్ అస్వా సంథింగ్ ఆయన పేరు. ఆయన ఒక విలను. ఇంతమంది ఎందుకు? ఇంత కాంప్లికేటెడ్‌గా ఎందుకు స్టోరీ అసలు? ఎక్కడ అసలు? అస్సలు ఇది పొలిటికల్ మూవీయా? లేకుంటే పొలిటికల్ రివెంజా? లేకపోతే హీరోకి, విలన్‌కి గొడవనా? లేకుంటే విలన్‌కి మధ్యలో గొడవలా? అసలు చాలా చిరాకు అన్నమాట. సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ చాలా చిరాకొచ్చేసింది. అండ్ దీంట్లో మోస్ట్ అనాయింగ్ అంటే ఐ మీన్ మన 'హ్యాపీ డేస్' సినిమాలో రాహుల్ ఉంటాడు కదా! టైసన్ అనే క్యారెక్టర్ చేశాడు. ఆయన 'హ్యాపీ డేస్' సినిమాలో టైసన్. ఐ థింక్ ఆయన రియల్ పేరు రాహుల్ అనుకుంటా. ఆయన ఆహ్, మధ్యలో సినిమాలనే నాకు తెలీదు. బట్ ఈ సినిమాలో చేస్తాడు మళ్ళీ. అసలు ఎంత అనాయింగ్ ఉన్నాయంటే ఆయన డైలాగ్స్ గానీ అసలు ఆ డైలాగే అనాయింగ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఆ డైలాగ్ చెప్పడం గూడా చాలా అనాయింగ్ అనిపించింది. ఐ మీన్ నో అఫెన్స్, ఏదో పర్సనల్ అటాక్ లాగా అనిపించొచ్చు. బట్ ఐ నో తనకి వాయిస్ 'హ్యాపీ డేస్' సినిమాలో గూడా వాయిస్ సరిగ్గా ఉండదు. ఏదో సమ్ ప్రాబ్లమ్ ఉంది ఫిజికల్లీ. బట్ అలాంటప్పుడు డైలాగు దానికి తగ్గట్టుగా రాయాలి. ఆయన ఓన్ వాయిస్ పెట్టించుకున్నందుకు. ఓకే. సో, ఆయన యాక్టింగ్ వరకు, ఎక్స్‌ప్రెషన్ వరకు బానే ఉన్నాయి. కానీ ఏంటంటే, ఈ డైలాగ్ వరస్ట్‌గా ఉండేసరికి అస్సలు ఆయన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీకి, ఈ డైలాగ్స్‌కి అస్సలు సింక్ కాలేదు. సో, ఏమైందంటే ఓవర్ ద టైమ్ చాలా చిరాకొచ్చింది సినిమా చూస్తుంటే. అండ్ అండ్ 'ఐశ్వర్య మేనన్' ఈ సినిమాలో హీరోయిన్ 'ఐశ్వర్య మేనన్'. ఆహ్, ఇది ఎట్లా అంటే అగైన్ మళ్ళీ ఈ ఫ్లవర్ పాట్ చూసారు కదా! సేమ్ ఒక 3, 4 సీన్‌లకొస్తది. దాంట్లో ఒక సీన్ ఇంపార్టెంట్ సీన్. సో, మరీ ఇంత పెద్ద ఫ్లవర్ పాట్ కాకుండా ఆ చిన్న ఫ్లవర్ పాట్ అనమాట. కొంచెం చిన్నది ఒక చిన్న రోల్ ఉంది ఈ హీరోయిన్‌కి. ఎట్లనో లక్కీలీ మన తెలుగు సినిమాలో హీరోయిన్‌కి ఒక చిన్న రోల్ ఉంది. అది పెద్ద సిగ్నిఫికెంట్ ఏం కాదు. ఫ్లవర్ పాటే స్టిల్. బట్ ఒక చిన్న రోల్. మేజర్ రోల్ ప్లే చేస్తది.
అండ్ యాక్టర్స్ అందరూ కూడా కార్తికేయ వాజ్ ఓకే, తనికెళ్ళ భరణి గారు వాజ్ ఓకే, తర్వాత రవిశంకర్ వీళ్ళందరూ ఓకే, ఫైన్, అంతా బాగానే ఉంది. కానీ డైలాగ్స్ మాత్రం అసలు చాలా వర్స్ట్గా ఉన్నాయి. తర్వాత డైలాగ్స్కి మళ్ళీ డబ్బింగ్ చెప్పించారు ఏడిఆర్ పెట్టి. ఎందుకు ఇంకా హీరో ఇంకా ఏడిఆర్ ఎందుకు వాడుతున్నారు? సింక్ సౌండ్ అందరూ చేస్తున్నారు, మళ్ళీ ఏడిఆర్ ఎందుకు వాడతారు వీళ్ళు? ఆ ఏడిఆర్ సరిగా చేసి వస్తారంటే అది చేయరు. రాసుకునేటప్పుడు డైలాగ్ రాసుకుంటారు, మళ్ళీ ఎవరికి ఏం థాట్ వస్తుందో డబ్బింగ్ చెప్పించా డైలాగ్ మార్పిచ్చేస్తాడు. సో వాడేమో అంటే అలా అంటుంటారు, వీడేమో ఇంకేదో మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఆ లిప్ మూమెంట్కి డైలాగ్కి సంబంధం ఉండదు. ఎన్నిసార్లు అయిందో అసలు. ద ఫ్రస్ట్రేటింగ్ ఎక్స్పీరియన్స్. మ్యూజిక్ బై రాధన్. ఐఎండిబిలో చూస్తేనేమో వేరే అతని పేరు ఉంది, సినిమా స్క్రీన్ మీద రాధన్ అని ఉంది. మరి అలా గొడవ ఏంటో నాకు తెలియదు. కానీ జిగర్తాండ XX అని సినిమా వచ్చింది లాస్ట్ ఇయర్, దాంట్లో మ్యూజిక్ ఉంటుంది 10,000 ప్యాక్స్ థీమ్ మ్యూజిక్. అది లిఫ్ట్ చేసి ఈ సినిమా అంతా కొట్టాడు సగం. ఫైన్, ఓకే, అది చాలామందికి తెలియకపోవచ్చు మన తెలుగు ఆడియన్స్కి. ఫైన్, ఓకే, మ్యూజిక్ వదిలేద్దాం. ఎడిటింగ్ ఎంత చాపీగా ఉందంటే అసలు ఆ సినిమా ఫ్లోని, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎప్పుడైనా సరే స్టోరీ తర్వాత స్క్రీన్ ప్లే బాగుండాలి, రెండు కలిపితే స్క్రిప్ట్ బాగుండాలి. ఒకవేళ ఆ స్క్రిప్ట్ నాన్ లీనియర్గా ఉండి కొంచెం జారింగ్గా అనిపిస్తే ఎడిటింగ్ రెస్క్యూకి వచ్చి ఎడిటింగ్ కెన్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. కానీ ఇక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్లో అస్సలు ఒక్కొక్క సీన్ లెందీ సీన్ ఉంటుంది. అసలు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అండ్ ఇంకొక అన్నాయింగ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ తన సీన్ కన్సెప్షన్ కానీ కన్సెప్షన్ కానీ షార్ట్స్ ఎట్లా పెట్టినాడంటే ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో నేను అబ్జర్వ్ చేశాను యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ 1 hour 15 minutes మూవీలో సెకండ్ హాఫ్ 80% ఆఫ్ ద కాన్వర్జేషన్స్ ఒకడికొకడు ఫోన్ మాట్లాడడానికి సరిపోతుంది. నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు వాడికి ఫోన్ చేస్తావు, వాడికి ఫోన్ చేస్తాడు, వాడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తాడు, మళ్ళీ నేను ఇంకొకటికి ఫోన్ చేస్తే వాడు ముందు చేసిన వాడికి ఫోన్ చేస్తాడు. ఇదే మొత్తం టెలిఫోన్ ట్యాగ్, ఫోన్. చిరాకు వచ్చింది. ఎదురెవడు చూసుకొని మాట్లాడుకోరా అసలు. సో అది చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. ఈ తర్వాత స్టోరీ ఎంత అవుట్డేటెడ్ స్టోరీ అంటే అసలు నాకైతే లిటరల్లీ చూస్తుంటే అరే ఒక 30 years బ్యాక్ వచ్చుంటే ఈ సినిమా ప్రాబబ్లీ 1994 ఇయర్లో ఇండస్ట్రీ హిట్ అయ్యేది సినిమా, డెఫినెట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. సో అది ఓవరాల్ ఓకే అని చెప్పినట్టు నెట్ఫ్లిక్స్లో వస్తుంది ఓటీటీ. నెట్ఫ్లిక్స్లో హాయిగా వీకెండ్ ఇంట్లో కూర్చొని అందరితో పాటు కూర్చొని సరదాగా ఇంట్లో ఏదైనా పిజ్జా తెప్పించుకొని చూసుకొని ఏసీ వేసుకొని ఇంట్లో చూసుకోవడానికి చాలా బాగుంటుంది సినిమా. సరదాగా టైంపాస్ అయిపోతుంది, చిన్న పెద్ద అందరూ చూసుకోవచ్చు, ఏం ఇష్యూ లేదు. కానీ థియేటర్కి వెళ్ళి చూడడం ఈ సినిమా అంటే కష్టమే, కొంచెం కష్టమే. సో ఎనీవే అదండి ఈ రివ్యూ. భజే వాయు వేగం, నత్తనడకన పోదాం, అది నా సబ్ టైటిల్ సినిమాకి. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏం సినిమాలు నాకు తెలియదు. ఐ థింక్ నెక్స్ట్ వచ్చేది మేజర్ సినిమా ఇంకా కల్కియే అనుకుంటా. చూద్దాం వేరే సినిమాలు ఉంటే. అండ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి సినీ ఫైర్ ఇండియా. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.